ఇప్పుడు మనము ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక పల్చపడడం గురించి తెలుసుకుందాము. సాధారణంగా మనం వింటూ ఉంటాము, ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉంటారో 70 ఏళ్లకు 65 ఏళ్లకు కింద పడిపోవడము, ఈ తుంటి ఎముక ఫ్రాక్చర్ అవ్వడము, నడుము దగ్గర ఫ్రాక్చర్ అవ్వడం అనేది చూస్తుంటాము. ఇది బోన్స్ వీక్ అవ్వడం వల్ల, అంటే ఆస్టియోపోరోసిస్ ఉండడం వల్ల జరుగుతుంది. ఎక్కువ మేజర్ ఇంజరీ కలగకపోయినా చిన్న ఫాల్ కూడా ఈ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆస్టియోపోరోసిస్ అనేటటువంటిది చాలా సైలెంట్ ఎపిడమిక్, అంటే దీనికి ఏమి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉండదు. చాలాసార్లు ఓన్లీ ఫ్రాక్చర్ ద్వారా ప్రజెంట్ అవుతుంది. అండ్ ఇది స్టార్ట్ అయ్యేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది. సో మనకేమవుతుందంటే 25 సంవత్సరాల వయసుకి హైయెస్ట్ బోన్ డెన్సిటీ, పీక్ బోన్ మాస్ అని మనం అంటాము, అది ఫామ్ అవడం జరుగుతుంది. అది వయసుని బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి, ఆహార విధానాలను బట్టి, ఎంత ఎక్సర్సైజ్ చేశారు పిల్లలుగా ఉన్నప్పుడు, కాల్షియం కన్జంప్షన్ ఎలా ఉంది, సన్లైట్ ఎక్స్పోజర్ ఎలా ఉంది, వీటన్నిటి ఫ్యాక్టర్స్ మీద ఈ 25 సంవత్సరాలకి పీక్ బోన్ మాస్ అనేది డెవలప్ అవుతుంది. అయితే క్రమక్రమంగా ఈ పీక్ బోన్ మాస్ అనేది తగ్గడం జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి 50 వరకు కాన్స్టెంట్గా ఉండి, ఆడవాళ్ళలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత, అంటే మెనోపాజ్ తర్వాత 2 to 3% పర్ యానం రేట్న నెక్స్ట్ 10 ఇయర్స్లో బోన్ తగ్గిపోవడం జరుగుతుంది. ఈ పీక్ బోన్ మాస్ కనుక మనం హై లెవెల్లో అచీవ్ చేయకపోయినట్లయితే, అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఆహార లోపాలు కనుక ఉన్నట్లయినా, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోయినా, ఫీమేల్ జెండర్ వాళ్ళకి, లేకపోతే వంశపారంపరంగా ఎముకలు వీక్గా ఉండేటటువంటి ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. అట్లాంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ పీక్ బోన్ మాస్ అనేది హై లెవెల్కి చేరకుండా ఈ బోన్ లాస్ అయినప్పుడు ఫ్రాక్చర్ థ్రెషోల్డ్ కంటే కిందకి పడడం జరుగుతుంది. మగవాళ్లలో 70 సంవత్సరాలు పైబడినాక సెనైల్ ఆస్టియోపోరోసిస్, అంటే వయసు పైబడిన తర్వాత రిజార్వ్ అయినటువంటి బోన్ వల్ల వచ్చే వీక్నెస్ ఉండడం జరుగుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం చిన్న వయసు నుంచే ఆహార విధానాలు జాగ్రత్తగా చూసుకోవాలి. యాడిక్వేట్ కాల్షియం కన్జంప్షన్ ఉండాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే యాడిక్వేట్ పీక్ బోన్ మాస్ మనం అచీవ్ చేయడము, ఈ ఆస్టియోపోరోసిస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆస్టియోపోరోసిస్ అనేటటువంటి దాన్ని మనం బోన్ మినరల్ డెన్సిటీ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. ఈ బిఎండి టెస్ట్ అనేది స్పైన్కి, పెల్విస్కి చేసి ఎక్స్రే లాగానే ఉంటుంది. దానిలో వాల్యూస్ని బట్టి పేషెంట్లని రకరకాలుగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బోన్ ఫార్మింగ్ డ్రగ్స్ లైక్ టెరిపారటైడ్ లాంటివి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాల్షియం సప్లిమెంటేషన్, విటమిన్ డి కరెక్షన్, ఈ అవసరమైనప్పుడు ఈ అనబాలిక్ డ్రగ్స్ అనేవి వాడి పేషెంట్లని యాడిక్వేట్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్. సెకండ్ థింగ్ ఈజ్, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడము, దానికి అప్రోప్రియేట్ విధంగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చేసినట్లయితే మనం ఈ ఫ్రాక్చర్ రిస్క్ని తగ్గించవచ్చు. ఫ్రాక్చర్ అయిన పేషెంట్లకి ఇంకొక ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ 12 నుంచి 25% ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్ కంటే. అట్లాంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం ఎంతైనా అవసరము. ఈ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి, హిప్ ఫ్రాక్చర్ వాళ్ళకి ఒక్కొక్కసారి తుంటి మార్పిడి కానివ్వండి, ఫిక్సేషన్ కానివ్వండి అవసరం పడతాయి. ఈ జరిగినప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ కనుక మనం ఇచ్చినట్లయితే ఫ్యూచర్లో ఫర్దర్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. నమస్కారం, నా పేరు డాక్టర్ కృష్ణ కిరణ్ ఈచంపాటి. నేను డైరెక్టర్-ఆర్థోపెడిక్స్ మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మెడికవర్ మాదాపూర్లో ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ట్రైన్ అయ్యి 98 నుంచి 2006 లాస్ట్ 14 ఇయర్స్గా హైదరాబాద్లో వివిధ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. నేను మోకాలు, తుంటి ఎముకల రీప్లేస్మెంట్ మరియు మోకాల ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ని. మన దగ్గర కంప్యూటర్ నావిగేషన్ ద్వారా, రోబోటిక్ అసిస్టెడ్ ద్వారా నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ 10 ఇయర్స్గా 10,000 కంటే ఎక్కువ మోకాలు మార్పిళ్ళు, 1000 కంటే ఎక్కువ హిప్ రీప్లేస్మెంట్స్ చేయడం సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ టెక్నాలజీ బేస్డ్ సొల్యూషన్స్ అందించేటటువంటి హాస్పిటల్స్లో మాది ఫోర్ ఫ్రంట్లో ఉండడం అనేది గర్వకారణం. ఈరోజు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని సాధారణంగా కీళ్లవాతం అని కూడా అనడం జరుగుతుంది. ఇది అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే సమస్య అయినప్పటికీ యంగ్ ఏజ్లో జాయింట్స్ అరిగిపోవడం, జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు. దీనిలో ఏమవుతుందంటే శరీరంలోని అవయవాలకి నార్మల్గా ఇమ్యూన్ సెల్స్ మనవి అని గుర్తించి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సోకిన వాళ్ళకి ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ రావడము, శరీరంలోని యొక్క జాయింట్స్కి లైనింగ్గా ఉండేటటువంటి సైనోవియల్ మెంబ్రెయిన్ లోపల
ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ పెరగడము మన సెల్స్నే మన కార్టిలేజ్ని అటాక్ చేయడం వల్ల సొంతంగా ఈ ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ జాయింట్స్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. వీటి వల్ల చేతుల జాయింట్లు, ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, హిప్స్, నీస్, యాంకిల్స్ అన్ని రకమైన జాయింట్స్ ఇన్వాల్వ్ అవడమే కాకుండా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, సొంత ఐస్కి అగేన్స్ట్ అటాక్ ఉండడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఆడవాళ్ళలో ఎక్కువ కామన్గా ఉండడం జరుగుతుంది. మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటంటే 6 నెలల కంటే ఎక్కువ మార్నింగ్ నిద్ర లేవగానే జాయింట్స్ అన్ని స్టిఫ్గా ఉండడం, లేచి నడవడం ఇబ్బందికరంగా ఉండడం, ఈ స్టిఫ్నెస్ గంట కంటే ఎక్కువ ఉండడం కనుక జరిగినట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి గల పరీక్షలు నిర్వహించుకొని వాటి బేసిస్ మీద వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇనిషియల్ స్టేజెస్లో కనుక డిటెక్ట్ అయినట్లయితే రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసినట్లయితే ఈ డిజీజ్కి యాంటీ రుమటాయిడ్ మెడికేషన్ల ద్వారా ఈ రకరకాల కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, స్టిరాయిడ్ మెడికేషన్స్ వాడే అవసరం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే జాయింట్స్కి అయ్యే డ్యామేజ్ చాలా వరకు మినిమైజ్ చేయడము, తగ్గించడం అనేది మనం చేయవచ్చు. అయితే కొంతమందికి మందులు వాడినప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత మోకాళ్ళు కానివ్వండి, తుంటి ఎముక కానివ్వండి అరిగిపోవడం, దీనివల్ల ఆర్థరైటిస్ అనేది సెకండరీగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు నడవలేని పరిస్థితి కనుక వచ్చినట్లయితే ఆ పరిస్థితిలో వాళ్ళకి ఆపరేషన్ చేసి నయం చేయడం జరుగుతుంది. మోకాలు మార్పిడి ద్వారా కానీ, తుంటి మార్పిడి ద్వారా కానీ ఏ పేషెంట్కి ఏది అవసరం ఉందో ఆ పరిస్థితిని బట్టి దాని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల కంటే ఎక్కువ మార్నింగ్ నిద్ర లేవగానే జాయింట్ స్టిఫ్నెస్ ఉండడం, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, మోకాళ్ళు కానివ్వండి, హ్యాండ్ జాయింట్స్, ఎల్బో, షోల్డర్, మల్టిపుల్ జాయింట్స్ ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి స్టిఫ్గా ఉండి మూమెంట్స్ కష్టసాధ్యం అయినప్పుడు ఈ స్టిఫ్నెస్ గంట కంటే ఎక్కువ డ్యూరేషన్ మనకి ఉన్నట్లయితే దాన్ని దగ్గరలో ఉన్న రిమటాలజిస్ట్ కానీ, ఫిజిషియన్ కానీ సంప్రదించి ఆ కీళ్ళవాతానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని ఆ ప్రాబ్లం కనుక మనకు ఉన్నదని నిర్ధారణ అయినట్లయితే దానికి అర్లీగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది చేసినట్లయితే చాలా సంవత్సరాల వరకు ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచవచ్చు. లేట్ ఆన్సెట్గా ఈ సెకండరీ ఆర్థరైటిస్ కనుక డెవలప్ అయినట్లయితే నీడ్ బేస్డ్గా అవసరం ఉన్నట్లయితే దానికి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, వీటికి గల కారణాలు ఏంటి గురించి కొంచెం అవగాహన పెంచుకుందాము. ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి సాధారణంగా వయసు పైబడిన కొద్దీ మోకాళ్ళ వేర్ అండ్ టేర్ అరుగుదల ఉండడం వల్ల మోకాళ్ళు అరిగిపోవడం, ఈ ఆర్థరైటిస్ అని అంటాము, ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాము. దీనివల్ల మోకాళ్ళు క్రమంగా అరిగిపోతాయి. దీనిలో కార్టిలేజ్, మృదులాస్థి అనేది అయితే అంటామో అది కరిగిపోవడం వల్ల బోన్ మీద బోన్ రాసుకోవడం, దీనివల్ల కాలు వంకర అవ్వడం, నడవడం ఇబ్బందికరంగా అవ్వడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం, స్పీడ్ తగ్గడం, ఎక్కువసేపు కూర్చున్నాక లేచినప్పుడు స్టిఫ్నెస్ ఉండడం అనే సిమ్టమ్స్ మనకి కనపడుతూ ఉంటాయి. అయితే కొంతమందికి యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌట్ కానివ్వండి, ఇలాంటి అదర్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. యంగర్ పేషెంట్స్లో కొంతమందికి కాళ్ళు పుట్టుకతోనే వంకర ఉన్నట్లయితే దీని మీద జాయింట్ మీద లోడ్ ఎక్కువ అవడంతో అర్లీ ఏజెస్లో 40-45 ఇయర్స్కే ఈ మోకాలు అరగడం జరుగుతుంది. ఈ మోకాలు అరిగినప్పుడు ఒక్కొక్కసారి ఆ వంకర సరిచేయడం అనే ఆపరేషన్ ద్వారా ఈ అరగడంని అరికట్టచ్చు, లేకపోతే డిలే చేయొచ్చు. ఈ కీళ్ళ అరుగుదల వల్ల చాలామందికి అర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, లేచిన తర్వాత నడవలేకపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, స్పీడ్గా నడవలేకపోవడం అనే సిమ్టమ్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇనిషియల్గా ఏదైతే ఉంటుందో అది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, అంటే ఆపరేషన్ లేకుండా ఈ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేయడము, ఏదైనా సెకండరీ కాజ్ ఉందా, యూరిక్ యాసిడ్ ఏమైనా పెరిగిందా, వీళ్ళకి ఏమన్నా కీళ్ళవాతం లాంటిది ఏదైనా ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, అలాంటివి పరీక్షల ద్వారా నిర్వహించడము, ఒక బేస్ లైన్ ఎక్స్రే చేసుకోవడము, చేసిన తర్వాత ఎంత అరుగుదల ఉన్నది, ఏ స్టేజ్లో ఉన్నది, 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా అనేది నిర్ధారించడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది అర్లీ స్టేజెస్ 1 to 3 స్టేజెస్ లోపల పేషెంట్లకి మోకాళ్ళ అరుగుదలను స్లో డౌన్ చేసే మెడికేషన్ స్టార్ట్ చేయడము, మోకాళ్ళ మసిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే నేల మీద కూర్చోవడం, మెట్లకి దిగడం తగ్గించడము, ఎక్కువ దూరం నడవకుండా, అవసరం ఉన్నప్పుడు మెడికేషన్ వాడుకొని ఫిజియోథెరపీ ద్వారా మోకాళ్ళ మసిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ పెయిన్ కనుక కంటిన్యూస్ బేసిస్ మీద ఉండడము, ఎవ్రీ స్టెప్ పెయిన్ఫుల్ అయ్యి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉండి
6 నెలల తర్వాత కూడా రోజు పెయిన్ కిల్లర్ వాడే అవసరం ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి మోకాలి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. అది జాయింట్ అరుగుదల ఏ ప్రదేశంలో ఉంది దాన్ని బట్టి శస్త్రచికిత్స నిర్ధారించడం జరుగుతుంది. ఓన్లీ ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది జాయింట్ కనుక అరిగినట్లయితే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాయింట్ అరిగిపోయి లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయినాయి అనే పర్యంతం లోపల మోకాళ్ళు రీప్లేస్మెంట్ జరుగుతుంది, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇందులోపల అరిగిపోయిన జాయింట్ ఏదైతే టిబియా పార్ట్ ఉంటుందో, ఫీమర్ పార్ట్ ఉంటుందో దాన్ని తొలగించి దాని ప్లేస్లో కృత్రిమ జాయింట్ని అమర్చడం జరుగుతుంది. ఈ జాయింట్ 15 to 20 years పనిచేయడము. ఆ జాయింట్ అమర్చే విధానాలు చాలా ఉంటాయి. అందులో కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అని ఉంటుంది. కంప్యూటర్ నావిగేషన్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించవచ్చు, సో దట్ యాక్యురసీ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర రోబోటిక్ ఆర్మ్ ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ బోన్ కట్స్ కూడా రోబోటిక్ ఆర్మ్ని యూజ్ చేసి పర్టికులర్ పేషెంట్ సెంట్రిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ పేషెంట్ యొక్క మోడల్ని క్రియేట్ చేయడం, వర్చువల్ 3D మోడల్ని ఆన్ టేబుల్ క్రియేట్ చేసి వాళ్ళ సాఫ్ట్ టిష్యూ టెన్షన్స్ అన్ని మెజర్ చేయడము, ఆ రోబోటిక్ ఆర్మ్ ద్వారా ఆపరేషన్ నిర్వహించడం అనేటటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. అది పేషెంట్ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి, సివియారిటీ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి, నొప్పిని బట్టి నిర్ధారించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆపరేషన్ తర్వాత ఒక 2-3 నెలల్లో పేషెంట్ కోలుకోవడము, వాళ్ళ పనులు వాళ్ళు యథావిధిగా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆపరేషన్ సక్సెస్ 15 to 20 years వరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. యంగర్ పేషెంట్స్కి బరువు కంట్రోల్లో ఉంచుకోవడము, థైరాయిడ్ ప్రాబ్లం కనుక, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే అర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ ఆర్థరైటిస్ అసలు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. అదర్ కాజ్ ఫర్ ఆర్థరైటిస్, ఎర్లీ ఆర్థరైటిస్, ఈ లిగమెంట్ ఇంజరీస్ కనుక అయినట్లయితే ఏసీఎల్ ఇంజరీ, లేకపోతే పీసీఎల్ ఇంజరీ, లేకపోతే మెనిస్కల్ ఇంజరీ, ఇలాంటి లోపల ఉండేటటువంటి సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ ఇంజర్ అయినట్లయితే ఆ ఇంజరీకి సరైన ట్రీట్మెంట్ టైంకి తీసుకోకపోయినట్లయితే ఒక 8-10 సంవత్సరాల తర్వాత మోకాలు అరిగే పర్యంతం ఉంటుంది. ఇట్లాంటి ఇంజరీస్ కాకుండా జాగ్రత్త పడడము, ఇంజరీ అయినప్పుడు దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్థ్రోస్కోపీ ద్వారా లేకపోతే ఫిజియోథెరపీ ద్వారా వాట్ ఎవర్ ఈస్ ఇండికేటెడ్ అది చేయించుకున్నట్లయితే యంగర్ పీపుల్కి ఈ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. సో మనం తెలుసుకున్నది ఏంది, ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో అది రకరకాల ఏజెస్లో రకరకాల కారణాల వల్ల వస్తుంది. అన్నిటికంటే సాధారణంగా మనం చూసేటటువంటిది ఏజ్ పెరిగిన కొద్దీ వేర్ అండ్ టేర్ వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం. దీన్ని స్టేజ్ 1, 2, 3 and 4లో మనం చూడడం జరుగుతుంది. 3 stages, 1 to 3 stages వాటికి మాత్రం ఫిజియోథెరపీ ద్వారా, మందుల ద్వారా, ఎక్సర్సైజుల ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉండి 6 నెలల కంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లయితే, కనీసం 1/2 kilometer కూడా నడవలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే, రోజు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం ఉన్నట్లయితే, కాలు వంకర ఎక్కువ అవుతున్నది అని మనకు అనిపిస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళకి ఆపరేషన్ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా మోకాలు మార్పిడి చేసి క్యూర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా కామన్గా, సక్సెస్ఫుల్గా ఈరోజు మన దేశంలో నిర్వహించబడుతుంది. మెడికవర్ హాస్పిటల్లో కూడా నావిగేషన్ ద్వారా, రోబోటిక్ టెక్నాలజీ ద్వారా, కన్వెన్షనల్ ద్వారా అన్ని విధాలుగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది.